우리 신봉수 목사님을 초대합니다. 예, 여러분들 박수로 모셔주세요. మన పాస్టర్ గారిని నేను వెల్కమ్ చేస్తున్నాను. 할렐루야, 신봉수입니다. 새해 복 많이 받으시기 바랍니다. కొత్త సంవత్సరంలో దేవునితో దీవించబడండి, 건강하시기 바랍니다. ఆరోగ్యంగా ఉండండి, 살아남으시기 바랍니다. మంచిగా మీరు ఉండండి. 시편 118편 17절에 내가 죽지 않고 살아서 여호와의 행사를 선포하리라 그랬습니다. నేను చనిపోకుండా ఆయన వాక్యాలు నేను ఇతరులకి బోధిస్తున్నానని కీర్తనలో చెప్తుంది. 이 시까지 살아남는 비결을 알려드리겠습니다. మనము కొన్ని జీవితాల రహస్యాలు మనం తెలుసుకుందాం. 첫째, 긍정적 마음으로 살아남기를 바랍니다. మొదటగా మనం శుద్ధ హృదయంతో మనం బ్రతకాలి. 두 번째, 우리 인도 목사님들 무조건 살아남으시기 바랍니다. రెండోదిగా మన ఇండియా పాస్టర్లు ఖండితంగా మీరు బతికి మీరు పరిచర్య చేయాలి. 세 번째, 안 돼도 살아남기 바랍니다. 안 돼도 살아남기 바랍니다. 목회가 잘 안 돼도 살아남기 바랍니다. కాకపోయినా మనం బ్రతకాలి. 죽지 말고 살아남기 바랍니다. మనం చనిపోకుండా మనం బతకాలి. 다섯 번째, 힘들어도 살아남기 바랍니다. ఐదోదిగా కష్టమైన మనం బ్రతకాలి. 끝까지 살아남기 바랍니다. చివరి వరకు మనం బ్రతకాలి. 우리 마음속에 간절한 마음으로 살아남기 바랍니다. హృదయంలో పూర్ణ హృదయంతో మనం బ్రతకాలి. 유차영 목사님과 유차영 목사님이 시스템을 통해서 마음으로 살아남기 바랍니다. పాస్ అయినా బెంగళూరు పాస్ అయినా మన మందరూ బతకాలి అని ఒక హృదయంలో బ్రతకాలి. 목회하시다가 포기하지 않고 살아남기 바랍니다. పరిచర్య చేస్తూ దాన్ని విడిచిపెట్టకుండా మంచిగా పరిచర్య చేస్తూ బతకాలి. 열 번째는 꼭 살아남으셔야 됩니다. ఎంత కష్టమైనా మనం ఖండితంగా మనం బ్రతికిండాలి. 여러분, 11번째, 스스로 노력하면서 살아남기 바랍니다. మీరు మీ సొంత ప్రయత్నాల్లో మీరు మంచిగా బ్రతికేదానికి ప్రయత్నించాలి. 하면 된다는 마음으로 살아남기 바랍니다. ఇది చేస్తే అవుతుంది అనే ఒక మనసుతో బ్రతకాలి. 미치도록 일하면서 살아남기 바랍니다. నమ్మకంతో దాన్ని క్రియలతో చూపించి మనం బ్రతకాలి. 한 영혼의 생명을 살리기 위해서 열정을 가지고 살아남기 바랍니다. ఒక ఆత్మనైనా నేను బ్రతికించాలి అనే ఒక ఆశతో మనం మంచిగా బ్రతకాలి. 15번째, 파트너와 가족을 생각하면서 살아남기 바랍니다. తర్వాత మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేసి మీరు బ్రతకాలి. 사랑하는 아내 남편을 위하여 살아남기 바랍니다. ప్రేమైన మీ పత్నిని మీరు మంచిగా ప్రేమించేలాగా బ్రతకాలి. 17번째, 부지런하게 하면서 살아남기 바랍니다. ఒక మంచిగా మృదుత్వముగా నువ్వు బ్రతకాలి. 목회에서 부흥이 좀 늦더라도 살아남기 바랍니다. మీరు పాస్టర్ పనిచేస్తాడు ఉద్యోగం లేట్ అయినా మీరు మంచిగా బ్రతకాలి. 지난날에 너무나도 가난한 생각을 하면서 살아남기 바랍니다. మంచి చాలా పేదవాళ్ళు అనే ఒక పేద మనసుతో ఆత్మతో మీరు బ్రతకాలి. 복음을 전할 때 많은 사람들이 거절당해도 살아남기 바랍니다. మీరు మంచిగా స్వార్థ ప్రకటించే ఇతరులకి స్వార్థ ప్రకటించే వాళ్ళగా బ్రతకాలి. 아멘. 늦게 들어오신 분들을 위하여서 다시 한번 새해 복 많이 받으시기 바랍니다. లేట్కి వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను చెప్తున్నాను, కొత్త సంవత్సరంలో మంచిగా దీవెనలు పొందుకోండి. 바로 살아남는 것은 생명입니다. 생명. మన జీవితం దేవుడే అయినాడు. 생명을 가진 사람은 사랑합니다. మన జీవితంలో మనం దేవుని మంచిగా ఆరాధించాలి. 하나님이 세상을 이처럼 사랑하사 독생자를 주셨으니 이는 저를 믿는 자마다 멸망치 않고 영생을 얻게 한다고 그랬습니다. దేవుడి లోకమునే ప్రేమించి తన ఒక్కడే కుమారుని ఇచ్చినాడు. ఆయన నమ్మేటోళ్ళు ఒక్కరు నాశపోకుండా నిత్య జీవం పొందుకోవాలని ఆయన ఇచ్చినాడు. 생명을 가진 사람은 사랑할 뿐만 아니라 배우기도 합니다. నిత్య జీవము పొందుకునే వాళ్ళు ప్రేమించాలి. 오늘 우리 하나님께 감동, 그리고 또한 우리 서로 목회자들끼리 감동, 또 우리 성도들에게 감동을 주는 삶을 살아가시기를 바랍니다. దేవునికి మెచ్చికే దేవుని మెచ్చించేలాగా, సేవకులు మెచ్చించేలాగా, పాస్టర్లు మెచ్చించేలాగా మనం బ్రతుకుతాము. 성공하는 사람은 생각이 다릅니다. ఒరే దేశంలో ఒక ఆలోచన వేరే రకంగా ఉంటుంది. 구약 성경의 사건들을 쭉 보게 되면은 పాత నిబంధనలో కొన్ని కార్యాలు మనం చూస్తే, 창세기에 보게 되면은 족장 시대가 나옵니다. చూస్తే అబ్రహాంని చూస్తాము, 이삭, 야곱, 요셉. ఇసాకు, యాకోబు, యోసేపు గురించి చూస్తాము. 이들이 이스라엘로 애굽에 거주합니다. వీళ్ళు ఇశ్రాయేల్ దేశం నుండి ఐగుప్తు దేశానికి వస్తున్నారు. 그곳에 모세, 여호수아 사사들이 시대가
전개가 됩니다. అక్కడ మోషే యోషువ మళ్ళీ కొన్ని న్యాయస్థాపకుల కాలం ఉంటుంది. 그리고 사무엘, 사울, 다윗, 솔로몬 시대로 이어갑니다. తర్వాత సామ్వేలు, సౌలు, దావీదు కాలం వస్తది. 솔로몬 왕이 끝난 다음에 국가는 분열 왕국이 됩니다. 남쪽과 북쪽으로 나누어집니다. తర్వాత సొలొమోను ఆయన రాజు అయిన తర్వాత వాళ్ళ దేశము 2 దేశాల మారుతుంది. ఒకటి నార్త్, ఒకటి సౌత్ దేశం అని. 남쪽은 르호보암, 북쪽은 여로보암 1세로 나눠집니다. దక్షిణము రెహోబాము, ఉత్తరము ఇంకొక రాజు ఆಳ್వికే చేస్తాడు. 남쪽에서는 르호보암, 여호사밧, 우시아로 이어집니다. దక్షిణముల రెహోబాతు మళ్ళీ కొన్ని రాజులు వాళ్ళు ఆಳ್వికే చేస్తారు. 히스기야, 요시야 이렇게 이어집니다. హిజ్కియా, యోషియా అనే వాళ్ళు కూడా దాంట్లో వస్తారు. 요시야 시대가 끝난 이후에 예루살렘은 멸망합니다. యోషియా ఆయన అయిపోయిన తర్వాత యెరూషలేము నాశనం అవుతది. 포로로 귀환해가지고 정말로 어려운 두 번째 성전을 건축합니다. వాళ్ళు వేరే దేశానికి ఒక దాసులుగా వాళ్ళు అమ్మబడతారు. తర్వాత వాళ్ళు వచ్చి చాలా కష్టకరంగా ఆలయమును మళ్ళీ నిర్మిస్తారు. 학계, 스가랴, 에스라, 느헤미야, 말라기로 남쪽은 끝이 납니다. అగ్గయ, జకరియా వీళ్ళ ఒక ప్రవర్తలు వాళ్ళు దక్షిణ ఈ దేశంలో ఉంటారు. 북쪽은 여로보암 1세에서 바로 이어지는 악한 왕이 하나 등장하는데 바로 그분이 아하 왕입니다. ఉత్తర దేశంలో ఉత్తరంలో ఉండే వాళ్ళ దాంట్లో ఆహాబు అని ఒక చెడ్డ రాజు వస్తాడు. 여로보암 2세가 통치를 한 이후에 사마리아는 멸망으로 북쪽은 끝이 납니다. తర్వాత లాస్ట్ కి యెరొబాము రాజు అవుతాడు. యెరొబాము రాజు అయినవాడు వాళ్ళందరినీ సమార్యానికి తీసుకొని వెళ్ళిపోతారు. వాటికి ఉత్తరంలో ఉండే దేశం నాశనం అయిపోతుంది. 지난 시간에 పైన వారంలా 욥기, యోబు రాసిన పుస్తకము, 욥은 구약 성경에서 가장 의인 중에 의인의 두 사람이 노아와 욥을 이야기했습니다. మనం పైన వారంలా చూసాము. యోబు రాసిన పుస్తకములా ఆయన కొన్ని కార్యాలను మనం చూసాము. 욥은 가장 어려운 가운데서 최고로 세계에서 어려웠지만은 그는 세계 최고의 부자였습니다. యోబు చాలా ఈ లోకములా ఎవరు కష్టపడి వాళ్ళందరికీ ఎక్కువగా కష్టపడిన యోబు. అంత మాత్రమే కాదు, యోబు ఈ లోకములో ఉండే అందరికైనా ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు కూడా అయిండే. 시편을 제가 이야기하면서 어찌하여 얘기를 했습니다. నేను కీర్తన గురించి చెప్తా ఎంతో 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 అని కొన్ని వాక్యాలను చెప్పాను. 잠언을 이야기하면서 잠언은 31장 카렌다라고 제가 말씀드렸습니다. నేను సామెతలు చెప్తా. సామెతలు 31 అధ్యాయం ఉందంటే ఒక నెల 31 దినాలు ఉంది కదా, దానికి సమానం అని చెప్పాను. 전도서를 얘기하면서 큰 카렌다라고 얘기했습니다. 12장으로 되어 있죠. తర్వాత 12장으로 되어 있습니다. 카렌다. మనం చూస్తే దాంట్లో 12 అధ్యాయాలు ఉండి ఒక సంవత్సరంకి ఒక నెలకు ఒక అధ్యాయం చదవాలి అని. 전도서를 읽다 보면은 인생의 허물을 기록하고 우리의 인생은 정말로 약하다라는 것을 배우게 됩니다. మనం ఆ పుస్తకమును మనం చదివినప్పుడు మన జీవితము శూన్యము, మన జీవితం ఏమీ కాదు, వ్యర్థము అని ఆయన చెప్తాడు ప్రసంగిలో. 이제 아가서로 넘어가려고 합니다. తర్వాత ఇప్పుడు అగాసు అనే పుస్తకానికి మన పదం. 이 책은 신랑과 신부의 순수한 사랑을 통해 결혼의 중요성을 보여주고 하나님의 백성을 향한 하나님의 사랑을 묘사하기 위해 기록했습니다. ఇక్కడ సాంగ్ ఆఫ్ సొలొమోన్ అంటే ఏం పిలుస్తారు, పరమగీత అని. దాంట్లో సొలొమోను దేవునికి మనుషులకు ఉండే సంబంధం గురించి ఆయన రాస్తున్నాడు. 성경에는 슬픈 노래 애가도 있으나 사랑의 노래 아가서도 있습니다. బైబిల్లో జెరెమియా రాసిన ఎక్లేషియాస్ పుస్తకము చాలా కన్నీళ్లతో రాసిన పుస్తకం ఉంది. చాలా సంతోషంగా రాయబడిన పుస్తకము సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీత అనే పుస్తకము ఉంది. 아가서에는 사랑하는 저를 부른다는 여러 가지 호칭이 기록되어 있습니다. ఈ పరమగీత, ఈ సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనే బుక్ లో ప్రేమ గురించి ఎక్కువగా రాయబడింది. 중요한 인물은 솔로몬입니다. ఇది రాసినది దీంట్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి సొలొమోను. 솔로몬은 신랑이고 이스라엘 왕입니다. సొలొమోను ఒక పెళ్లి కొడుకులాగా ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాల గురించి ఆయన రాస్తున్నాడు.
아가스에는 신부가 나오는데 술람이 여인이 나옵니다. 시골 마을의 포도원직입니다. దీంట్లో సంగ్ ఆఫ్ సాంగ్స్ లో ఒక ద్రాక్ష బల్లి అనే ఒక పల్లిలో ఉండే ఒక అమ్మాయి గురించి ఇక్కడ రాయబడింది. 아가스 1장 7절 보니까 내 마음에 사랑하는 자야라고 시작합니다. 1వ అధ్యాయం 7వ వాక్యం ఇలా రాయబడింది, నా ప్రాణ ప్రియుడా. 마음으로 사랑한다는 것은 무슨 뜻입니까? 마음은 생명의 근원이며 지정의가 합한 것입니다. నా హృదయంలో నేను ప్రేమిస్తున్నానంటే నా హృదయము నీలో ఒకటైంది అనే మాటని దీంట్లో చెప్తున్నాడు. 그러므로 전 인격적으로 예수님을 사랑하는 것입니다. దీన్ని వేరే రకంగా చూస్తే ఇది యేసు ప్రభుని మనం ఎలా ప్రేమించాలని ఇక్కడ రాయబడింది. 우리 예수님을 정말로 당신을 그토록 사랑하는가 하는 것은 우리 한번 오늘 이 시간에 짚고 넘어가야 됩니다. ఈ సమయంలో మనము యేసు ప్రభుని ఇలాగా మనం నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అని ఆమేన్. పరీక్షించుకొని మనం ముందుకు వెళ్ళాలి. 아가스는 2장 13절에 보면은 나의 사랑 나의 어여쁜 자야 하고 기록이 되어 있습니다. 2వ అధ్యాయంలో 3వ వాక్యంలో నా ప్రియుడా నేను నిన్ను ప్రేమిస్తానని రాయబడింది. 예수님은 성도들을 그렇게 부르시며 사랑하십니다. 특별히 나의 사랑 나의 어여쁜 자의 소리를 듣기 원하십니다. ఆయన ప్రేమిస్తుంటాడు. 우리는 하나님 앞에 막 기도합니다. మనం దేవునితో ప్రార్థన చేస్తాము. 하나님은 우리에게 말씀하십니다. దేవుడు మనతో మాట్లాడతాడు. 우리는 순종합니다. మనము విధేయులవుతాము. 우리의 감사의 소리, 기도의 소리, 전도의 소리, 찬양의 소리를 예수님은 듣기 원하십니다. దేవుడు మనం స్తుతించేదాన్ని వినాలి అనుకోయినాడు. మనము దేవుణ్ణి మహిమపరిచేది వినాలి అనుకోయినాడు. మనం దేవునికి సువార్త ప్రకటించేది దేవుడు వినాలి అనుకుంటున్నాడు. 아멘. 아가 5장 13절에는 나의 사랑, 나의 비둘기에 대해서 이야기가 나옵니다. సంగ్ ఆఫ్ సాంగ్స్ 5వ అధ్యాయంలో 13వ వాక్యంలో నా ఒక ప్రేమైన పారివాళ్ళమా అని పీజన్ గురించి అక్కడ రాయబడింది. 예수님은 성도들을 나의 비둘기라고 부르십니다. యేసు ప్రభు తన సంఘస్థుల్ని ఆయన ఇలా చెప్తున్నాడు, నా ప్రేమైన ఏమి పారివాళ్ళమా అని. 마태복음 10장 16절에 비둘기는 순결합니다. మత్తయి రాసిన సువార్తలో కూడా ఆయన ఇలా చెప్తాడు, మీరు పారివాళ్ళం లాగా మీరు పరిశుద్ధంగా ఉండాలి అని. 우리 인도의 목사님들이나 우리 한국의 목사님들, 우리 전도자의 자격은 지혜와 순결입니다. ఇండియా దేశంలో ఉండే పాస్టర్లైనా మనమైనా అందరూ దేవునికి విధేయులై మనం ఆయన పరిచర్య చేయాలి. 비둘기는 슬피 부러졌습니다. 비둘기는 슬피 부러졌습니다. 성도는 기도할 때 더욱 아름답습니다. ఒక పారివాళ్ళం ఎలా ఉంటుందో అలా మనం ఆయన బిడ్డలైన మనం అలాగనే మనం ఎప్పుడు ప్రార్థించాలి. 누가복음 2장 24절에 비둘기는 가난한 사람이 하나님께 드리는 제물입니다. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 24వ వాక్యంలో చూస్తే ఒక పేదవాడు డబ్బు లేకుండా వాడు ఈ పారివాళంని తీసుకొని పోయి దేవునికి యజ్ఞంగా సమర్పిస్తాడు. 우리 목회자는 주님을 위해 자기 생명을 아끼지 않고 하나님께 드리는 삶을 늘 살아가야 합니다. మనం దేవుని సేవకులైన మనం మన జీవితంని మన దేవునికి సమర్పించి దేవుని కొరకే మనం ఉండాలి. 제가 요절 구절을 한번 성경에서 가장 중요한 요절을 한번 선택하라면은 아가스 2장 16절 나의 사랑하는 자는 내게 속하였고 나는 그에게 속하였구나. 그가 백합화 가운데 양떼를 먹이는구나. 이 성경 구절입니다. నేను ఏదైనా ఈ పుస్తకంలో ఒక వాక్యం నేను ఇష్టపడతాను అంటే సంగ్ ఆఫ్ సాంగ్స్ లా పరమగీతల 2వ అధ్యాయము 16వ వచనము నేను దీన్ని ఇష్టపడతాను. 아가스는 교회와 예수님과의 관계를 말하는 책입니다. ఈ యొక్క సంగ్ ఆఫ్ సాంగ్స్ పుస్తకం వచ్చేసి దేవుని సంఘము, దీనికి సంఘం గురించి పుస్తకంలో రాయబడింది. 예수님과 교회는 세 가지 관계를 가지고 있는 것으로 본문에 나타나 있습니다. యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడు అని ఈ పుస్తకంలో రాయబడింది. 그 첫 번째가 사랑의 관계입니다. మొదటిగా ఆయన మన ఈ సంఘముని ప్రేమిస్తాడు. 두 번째는 소속의 관계입니다. 아멘. రెండోదిగా ఆయన్ని మనం మంచిగా నడిపిస్తాడు. 세 번째는 양육의 관계입니다. మూడోదిగా ఆయన మనకి మంచిగా ఆహారం ఇస్తాడు. 아가스에 전반적으로 가장 많이 나오는 단어는 사랑하는 자라는 단어입니다. ఈ యొక్క సంగ్ ఆఫ్ సలోమన్ బుక్ లో సంగ్ ఆఫ్ సాంగ్స్ లో ఒక మాట వస్తుంది, నా ప్రియమైన వాడా అనే మాట ఎక్కువ వస్తుంది.
그러면은 관계에 대한 사랑의 관계에 대해서 나의 사랑하는 자라고 했습니다. 사람의 구원은 그가 우리를 먼저 사랑한 데 있습니다. 하나님께서 우리를 사랑한 데 있습니다. మనం మనుషులైనా మనము దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ప్రేమ గురించి ఇక్కడ రాయబడింది. 사도 바울은 주님을 가리켜 나를 사랑하는 자, 나를 위하여 자기 몸을 버리신 하나님의 아들이라고 말씀하고 있습니다. దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన ద్వారా దేవుడు మనల్ని ప్రేమించినాడు. 두 번째 소속의 관계를 이야기하자면은 나의 사랑하는 자는 내게 속하였고 나는 그에게 속하였구나라는 것입니다. నన్ను ప్రేమించే వానికి నేను సొంతమైనాను, ఆయన నాలో ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. 우리는 놀라운 소속을 가지고 있습니다. 아멘. అందరూ కూడా ఇలాగనే దేవునిలో ఉన్నాము. 아멘. 주는 나에게 나는 주에게, 주는 내 안에 나는 주 안에 소위 신비적 연합 관계를 우리는 늘 맺고 있습니다. దేవుడు నాకు, నేను దేవునికి, దేవుడు నాలో, ఆమేన్. నేను దేవునిలో అని దేవుడు మనలోనే ఉన్నాడు. 아멘. 우리가 주님께 속하게 된 것은 하나님의 선택에 의해서입니다. 아멘. మనము దేవుడు మనల్ని ఆరించిపోయినాడు కాబట్టి మనం దేవునికి సొంతమైనాము. 아멘. 주님의 속량에 의해서입니다. 아멘. 주님의 속량에 의하고 성령의 인치심에 의해서 우리가 된 것입니다. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. 저는 대한민국에 소속된 목사입니다. నేను కొరియా దేశంలో ఉండే ఒక పాస్టర్ అయినాను. 우리 잠비아 목사님은 인도에 소속되어 있습니다. మన పాస్టర్లు మనమంతా ఇండియాలో ఉన్నాము. 우리는 주님 안에서 하나입니다. మనమందరూ యేసుక్రీస్తులో ఒకటే అయినాము. 그래서 아멘. 우리는 소속을 가지고 지금 현재 한 마음이 되어서 우리는 이렇게 함께 하나님께 서로가 배워가고 있습니다. మనం ఇలా ఒకే మనసుతో ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. 마지막 세 번째로 양육의 관계입니다. తర్వాత ఆయన మంచి ఆహారం మనకి ఇస్తున్నాడు. 예수님은 어려운 목자가 되셔서 양떼들의 영혼을 먹이시는 분이십니다. మనం ఆరాధన చేసే దేవుడు ఆయన కాపరి అయినాడు. తన గొర్రె పిల్లలకి మంచిగా ఆయన ఆహారం ఇచ్చే దేవుడు అయినాడు. 성경은 푸른 초장과 같아서 양떼들의 생명을 살찌게 하며 성령은 잔잔한 시냇가의 물같이 양떼들의 영혼을 해가를 해주십니다. 성경은 푸른 초장과 같아서 양떼들의 생명을 살찌게 하고 దేవుడు గొర్రెలు ఒక మంచిగా పశు ఉండే ఒక స్థలానికి ఆయన తీసుకొని వెళ్తాడు. 성령 하나님은 잔잔한 시냇물과 같아서 양떼들의 영혼을 해가를 해주십니다. 아멘. ఒక మంచి నీళ్లు వెళ్ళే ఒక స్థలంలో, నది ఉండే ఒక స్థలానికి దేవుడు తన గొర్రెల్ని పిలుచుకొని వెళ్ళి ఆడ మంచిగా దానికి ఆహారం ఇస్తాడు. 너무나 놀랍고 귀한 목자이신 예수님께서 그 피로 구속하신 양떼들의 영혼을 오늘도 먹이시니 얼마나 감사합니까? ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అయినాడు. ప్రతిరోజు తన గొర్రె పిల్లలకి మంచి ఆహారం ఇస్తాడంటే ఎంతో అద్భుతకరమైన విషయం కదా. 우리는 살찐 양이 되어서 주님을 위해 귀하게 쓰임받는 양떼가 모인 교회로 더욱 전진해 나가는 인도의 목사님들이 되셔야 될 것입니다. మనం దేవునికి ఇష్టకరమైన ఒక గొర్రె పిల్లలాగా వెతుకుతాము. దేవుని కొరకే మనం పరిచర్య చేస్తాము. భారతదేశంలో 이사야로 넘어가겠습니다. ఏషయ రాసిన ప్రవర్త పుస్తకము, 이사야는 66장으로 되어 있습니다. ఏషయ పుస్తకము 66 అధ్యాయాలు ఉన్నవి. 죄를 깨닫게 하여 회개하도록 하고 또한 장차 메시아를 통하여 하나님의 구원이 이루어질 것을 알려주기 위해서 이사야를 기록했습니다. నిషయ పుస్తకం ఎందుకు రాయబడిందంటే వాళ్ళ పాపాల గురించి వాళ్ళు తెలుసుకొని దేవుని యుద్ధకి తిరగాలని, రెండోదిగా వాళ్ళ పాపాలకి దేవుడు రక్షకుడిగా ఈ లోకానికి వస్తాడనే మాటని ఇక్కడ పుస్తకంలో రాయబడింది. 이사야의 중요한 인물은 바로 이사야입니다. 이 책의 저자입니다. చాలా ముఖ్యమైన ఒక వ్యక్తి 예사야 అయినాడు. 그리고 히스기야가 나오는데 유다 제13대 왕이 등장합니다. తర్వాత ఈ పుస్తకంలో ఎజికియా అనే రాజు వస్తాడు. ఆ రాజు ఇశ్రాయేల్ దేశంలో రాజు అయినాడు. 이사야는 작은 성경책이라고도 이야기합니다. ఏషయ పుస్తకంని బైబిల్, ఒక చిన్న బైబిల్ అని పిలువబడుతుంది. 신구약 성경은 66권으로 되어 있습니다. ఎందుకంటే బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన చేస్తే 66 పుస్తకాలు ఉన్నవి. 이사야는 66장으로 되어 있습니다. ఏషయ పుస్తకం 66 అధ్యాయాలు ఉన్నవి. 어거스틴은 이사야를 제5 복음서라고도 이야기합니다.
어거스틴은 이사야서를 제5복음서 마태마가 누가 요한복음 이사야라고 이렇게 이야기하기도 합니다. అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఇలా చెప్తాడు, ఏషయ ప్రవర్త పుస్తకం ఇది మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, మళ్ళీ లూక్ రాసిన సువార్త, అన్ని పుస్తకాల్లో ఈ ఏషయ రాసిన సువార్తల ఏషయ ప్రవాదన పుస్తకంలో ఉన్నవి అని చెప్తాడు ఆయన. 이사야서는 대단한 책입니다. ఇషాయ అనేది చాలా ఒక విలువైన ఒక మంచి పుస్తకము. 이사야서에 나오는 그만큼 예수님에 대한 예언이 많습니다. ఏషయ పుస్తకంలో యేసు ప్రభు గురించి చాలా ప్రవాదనలు ఉన్నవి. 특별히 이사야 53장은 예수님의 구속 사역을 예언하고 있습니다. విశేషంగా ఏషయ ప్రవక్త పుస్తకం 53వ అధ్యాయంలో యేసు ప్రభు మరణం గురించి, ఆయన అనుభవించిన శిక్ష గురించి రాయబడింది. 이사야서에서 예수님의 십자가의 고난 세 가지로 생각할 수가 있습니다. యేసు ప్రభు కల్వరి శిలువ చనిపోయిన దాన్ని 3 రకాలుగా మనం ఆలోచన చేయొచ్చును. 우리 때문에 고난받은 예수님, మన కొరకే కష్టపడిన యేసు ప్రభు, 그가 찔림은 우리의 허물 때문에, మనం చేసిన పాపాల కొరకై, 그가 상함은 우리의 죄악 때문에, మనం చేసిన పాపాల కొరకే, ఆయన క్షమించేదాని కొరకై, 그의 고난으로 우리는 평화로 나음을 얻었다라는 겁니다. ఆయన పడిన బాధ వలన మనము సమాధానం పొందుకోవాలని. 특별히 나음을 얻었다는 말은 교만이 겸손으로, 그리고 또한 미움이 사랑으로, 의심이 확신으로, 게으름이 부지런함으로 변화되었다는 것입니다. మనం తగ్గించుకొని, మనము యేసు ప్రభు ఎలా పుట్టాడని తెలుసుకొని మనము యేసు ప్రభుకి సిద్ధపరచుకోవాలి. 우리 목사님들은 예수 그리스도의 이름으로 변화받고 고침받고 능력받는 종들이 되어야 됩니다. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనమందరూ యేసుక్రీస్తు నామములో మీరు ఆశీర్వాదం పొందుకోండి, స్వస్థత పొందుకోండి. 예수님 십자가의 고난의 세 가지 중에서 이제 첫 번째는 우리 때문에 고난받는 예수님이라면, 두 번째는 하나님의 뜻으로 의해서 고난받으시는 예수님이십니다. రెండోదిగా యేసు ప్రభు దేవుని చిత్తానుసారంగా ఆయన శిక్ష అనుభవించాడు. 하나님께서 우리 무리의 죄악을 예수님께 담당시켰습니다. యేసు ప్రభు మన పాపాలన్నిటిని ఆయన కల్వరి శిలువలో క్షమించాడు. 하나님의 사랑 때문에, 하나님의 공의 때문에, 그러므로 우리는 길을 바로 찾는 양이 되어서 ఆయన ప్రేమ వలన దేవుడు మనం ప్రేమించినాడు. ఆయన ప్రేమ వలన దేవుడు మనల్ని, ఆయన గొర్రె పిల్లలుగా దేవుడు మనల్ని మంచిగా నడిపిస్తున్నాడు. 베드로전서 2장 25절 너희가 전에는 양과 같이 길을 잃었더니 이제는 너희 영혼이 목자와 감독 대신 내게 돌아왔느니라 그랬습니다. 아멘. పేతురు రాసిన పుస్తకంలో ఇలా ఉంది, మీరు దావ తప్పిపోయిన గొర్రెలాగా ఉండ్రి, ఇప్పుడు మీరు మార్గం తెలుసుకొని నా ఇద్దరికి వచ్చినారు. 아멘. 이렇게 예수님의 십자가의 고난 세 번째는 예수님의 자원적 희생에 의해서 그는 말없이 양처럼 죽음의 일로 걸어가셨습니다. యేసు ప్రభు ఇలా కల్వరి శిలువలో మన కొరకే ఎన్నో రకాలైన ఆయన బాధల్ని అనుభవించి మరణించాడు. 그의 죽음의 의미를 아는 사람이 한 사람도 없었습니다. ఆయన ఎందుకు చనిపోయాడని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. 그는 죄 없는데도 죽음의 길을 가시고 예수님은 자기 목숨을 스스로 버리신다고 말씀하셨습니다. యేసు ప్రభు తానే మన పాపాల కొరకు ఆయనే మరణిస్తాడు, నేనే నా ప్రాణం ఇస్తానని ఆయన చెప్పినాడు. 여기서 우리가 예수님의 몇 가지 모습을 볼 수가 있는데, 그 첫 번째가 예수님은 사명을 가지신 분임을 우리는 발견할 수가 있습니다. ఇక్కడ యేసు ప్రభు గురించి కొన్ని కార్యాలు మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. 예수님의 사명은 인간구원에 있습니다. యేసు ప్రభు ఉద్దేశం మనుషుల పైన ఉంది. 죄는 인간에게 어떠한 고통을 주고 있습니까? పాపాలు మనుషుల్ని ఎంతో బాధపడుతున్నావు కదా. 죄는 인간을 가난하게 만드나 예수님은 부하게 만드십니다. పాపము మనిషిని పేదవానిగా చేస్తుంది, కానీ యేసు ప్రభు మనిషిని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. 죄는 인간의 마음을 괴롭게 만드나 예수님은 마음을 고쳐주십니다. పాపము మనిషికి చాలా బేసరం, నొప్పిని తీసుకొని వస్తుంది, కానీ యేసు ప్రభు ఆ నొప్పిని స్వస్థపడిస్తాడు. 죄는 인간을 노예로 만드나 예수님은 우리에게 자유를 주십니다. పాపము మనల్ని బంధిస్తుంది, కానీ యేసు ప్రభు మనకి ఆయన విడుదల ఇస్తాడు. 죄는 사람을 우리를 속박하나 예수님은 노임을 주십니다. పాపము మనిషిని దాసరిగా చేసుకుంటుంది, దేవుడు ఆ పాపం నుండి మనిషికి విడుదల ఇస్తాడు. 아멘. 죄는 인간에게 슬픔을 주나 예수님은 참된 위로와 우리에게 기쁨을 주십니다.
పాపము మనిషికి చాలా దుఃఖం ఇస్తుంది, బాధ ఇస్తుంది. కానీ యేసు ప్రభు మనిషికి సమాధానం, సంతోషం ఇస్తాడు. 예수님은 능력을 가지신 분입니다. యేసు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు అయినాడు. 아멘. 예수님은 사명을 가지신 분인 동시에 그 사명을 감당할 수 있는 능력을 가지셔서 그 성령님의 능력이십니다. యేసు ప్రభు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన ఒక బలవంతుడుగా, ఆయన ఒక శక్తిమంతుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. 성령의 기름 부음을 받으셨습니다. ఆయన ఆమేన్. పరిశుద్ధాత్మతో అభిషేకించబడినాడు. 성령은 기름처럼 고침을 주며 기쁨을 주며 지식을 주십니다. బైబిల్ మనం చూస్తే ఆయన నూనెతో అభిషేకం పొందుకొని ఆయన స్వస్థత పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. 위대한 일을 위대한 사람 없이 결단코 성취되지 않습니다. 아멘. 그러나 위대한 능력 없이는 결단코 위대한 사람이 있을 수 없습니다. 예수님이 성령으로 역사하셨다면 우리는 어떻게 해야 합니까? యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవునితో ఆయన క్రియ చేశాడు. మనము ఎలా ఈ లోకంలో బ్రతికి ఎలా ఉండాలి? 마지막으로 예수님은 사명을 성취하신 분이십니다. యేసు ప్రభు తను వచ్చిన ఉద్దేశం ఆయన నెరవేరుస్తున్నాడు. 이사야의 아멘. 예언은 예수님께서 성취되어 계신 선지자로 말씀을 선포하시고 제사장으로 십자가에 죽으시고 왕으로 부활 승리하는 우리에게 참자유 기쁨 소망을 주신 분이십니다. 아멘. ఆయన ఇస్సాయా రాసిన ప్రవర్త పుస్తకం చూస్తాం. ఆయన ఒక రాజుగా మరణించి ఎలా పునరుత్థానం పొందుకుంటాడో, ఆయన ఎలా ఉంటాడు అనే దాన్ని మొత్తం ఆయన ఇస్సాయా రాసిన ప్రవర్త పుస్తకంలో మనం చూస్తున్నాము. 아멘. 우리 인도에 있는 목사님 그리고 한국에 있는 목사님 우리 모두 한 생의 위대한 작품을 만들어 놓은 기회로 우리가 삼아야 하겠습니다. 아멘. ఇండియాలో ఉండే పాస్ గారు, కొరియాలో ఉండే పాస్, మనం అందరూ యేసు ప్రభు ఆయన లేచిన ఒక పునరుత్థానం పొందుకొని ఆయన పరిచర్య చేయాలి. 아멘. 이사야서의 가장 중요한 단어는 이스라엘의 거룩하심, 심판, 위로입니다. ఇస్సాయా రాసిన ప్రవర్తన పుస్తకాలను చూస్తాము. ఆయన దేవుడు ఇస్రాయేల్కి ఎలా న్యాయ తీర్మానం చేస్తాడనే దాన్ని అక్కడ రాయబడింది. 25회, 52회, 18회가 나옵니다. 할렐루야. 자, 이제 이사야서는 오늘 이사야서는 이제 끝이 났고요. 이제 지난 시간에 이어서 우리 한번 간단하게 한 1분 동안에 우리 한번 운동하고 이어서 바로 다음 장으로 넘어가는 것으로 하겠습니다. మనం పోయిన వారం చేసినట్లు ఎక్సర్సైజ్ చేస్తాం. ఒక నిమిషము 자, 전부 다 엑셀타를 이렇게 해주시기 바랍니다. 자, 편안하게 이렇게 좀 한번 마음에 이렇게 여러분 안정을 주하면서 여러분들이 이렇게 두드려 주시면 좋겠습니다. ఇలా మంచిగా చాలా పెద్ద గట్టిగా కట్టుకోకుండా నిదానంగా ఇలా 네, మంచిగా 여러분들이 కట్టుకోవాలి. 마음이 편안을 누릴 때까지 항상 우리의 신체에 마음이 평안해야지만이 목회도 잘하고 그리고 또한 모든 것을 잘할 수가 있습니다. మనకి సమాధానం కావాలి అంటే మనం ఎప్పుడు ఇలా కొట్టుకోవాలి. ఎందుకంటే 여러분을 좀 안수를 해주시기 바랍니다. చేసేదానికి అవుతుంది. 그리고 손가락에 힘을 주셔서 머리에다가 이렇게 여러분들이 안마도 해주시기 바랍니다. తర్వాత చేతులకి కొంచెం బలం ఇచ్చి ఇలా మన తలకి మనము మసాజ్ చేసుకోవాలి. 자, 손머리에 얹고 겨드랑이 있는 데를 이렇게 두들겨 주시기 바랍니다. తర్వాత ఇలా తలపైన చేపెట్టుకొని మనం ఇలా కొట్టుకోవాలి. 반대로도 이렇게 쳐주시기 바랍니다. తర్వాత ఈ పక్క 여러분 건강하셔야 됩니다. నిరంతరం ఆమేన్. ఆరోగ్యంగా ఉండాలి. 이제 예레미야로 넘어가겠습니다. యెరెమియా పుస్తకానికి పదాం. 죄에 대한 하나님의 심판을 경고함으로써 유다 백성들이 자신들의 죄를 깨닫고 회개하여 하나님께 돌아오도록 하기 위해서 기록했습니다. యెరెమియా రాసిన పుస్తకం ఏమిటి రాయబడిందంటే, యెహూదీయులు వాళ్ళ పాపాలను వాళ్ళు తలుచుకొని దేవుని ఎదుటికి తిరగాలి అని యెరెమియా ప్రవక్త ఈ పుస్తకం రాస్తున్నాడు. 예레미야 나오는 중요한 인물은 예레미야, 바룩, 요시야, 시드기야, 느부갓네살, 그달랴입니다. యెరెమియాలో రాయబడిన రాజులు యోషియా, సిద్కియా, నెబుకద్నెచ్చర్ అనే కొన్ని రాజులు వస్తారు. 예레미야의 소명은 모든 목회자들의 모범이 됩니다. యెరెమియాలో ఉండే ప్రతి ఒక్క విషయం ఏమంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 하나님께서 우리를 부르실 때는 부르심은 하나님께로부터 나옵니다. దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడో ఆయన యొద్దకి దేవుడు మనం పిలుస్తున్నాడు. 오늘 아멘. 저의 주제 제목이 예레미야 1장 4절에 있습니다. ఈ యెరెమియా ఎలా పిలుస్తున్నాడని యెరెమియా రాసిన పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంది. 우리 한번 따라 하시겠습니다. 여호와의 말씀이 내게 임하니라. యెహోవాను ఈ వాక్యాన్ని దయపాలిస్తుందని అందరూ చదువుదాం. యెహోవాను ఈ వాక్యానికి దయపాలిస్తుందను. 아멘. 여호와의 말씀이 내게 임하니라. 여호와의 దేవుని వాక్యము 말씀이 దేవుడు 내게 మనకి ఇస్తున్నాడు. 임하니라.
여호와의 말씀이 봉수에게 임하니라. దేవుని వాక్యం ఆయన మన హృదయంలోనికి ఇస్తున్నాడు. 아멘. 여호와의 말씀이 벤자민 목사님에게 임하니라. దేవుని యెహోవా వాక్యం బెంజమిన్ పాస్ట్ కి ఆయన ఇస్తున్నాడు. 아멘. 오늘도 하나님의 말씀을 듣고 있습니다. ఈ రోజు 아멘. కూడా మనం దేవుని స్వరమును మనం వింటున్నాము. 아멘. 부르심은 인간의 동의를 요청하지 않습니다. 아멘. మనము దేవుడు మనం పిలిచినప్పుడు దేవుడు మనం ఎప్పటికీ వదలడు. 아멘. 1장 5절에 내가 너를 복중에 짓기 전에 너를 알았고 내가 태에서 나오기 전에 너를 구별하였고 너를 열방의 선지자로 세워놓으라 그랬습니다. 21వ అధ్యాయం 5వ వాక్యం ఏంటంటే నీ గర్భంలో రూపించేదానికి ముందుగా నేను తెలుసుకోండి, మీ తల్లి కడుపులో నుంచి వచ్చాక మొదలు నేను నిన్ను ప్రతిష్ఠ చేసింటే అని చెప్తున్నాడు. 하나님의 부르심에 거절할 수 우리 인간은 없습니다. దేవుడు మనిషిని పిలిచినప్పుడు మనిషి నేను పోయలేదు అని చెప్పేదానికి అవ్వలేదు. 예레미야 1장 6절에 내가 가로되 슬퍼도소이다 주 여호와여 보소서 나는 아이라 말할 줄 알지 못하나이다. 말 잘한다고 부르지 말고 말 못하고 부르지 않는 하나님이 아니십니다. 21వ అధ్యాయం 6వ వాక్యం మనం చూస్తాము. ప్రభా నేను ఇంకా చిన్నవాడు, నాకు ఇంకా మాటలు రావు సరిగా అన్నాడు. దేవుడు చెప్తాడు మాటల గురించి కాదు, దేవుడు ఎవరిని పిలుస్తాడో వాళ్ళని వస్తే దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటాడు. 아멘. 인간의 재능에 좌우하지 않습니다. మనిషిలు తన జీవితంలో తన బలంతో ఏమి సాధించలేరు. 똑똑하다고 그 사람은 부르지 않습니다. 아멘. వీడు జ్ఞానవంతుడు, వీడు బుద్ధివంతుడు అని వాళ్ళని దేవుడు పిలిచలేదు. 아멘. 이 벤자민 목사님처럼 미남이라고 벤자민 목사님처럼 다 부르지 않습니다. బెంజమిన్ పాస్టర్ గారు చాలా అందంగా ఉన్నాడని బెంజమిన్ పాస్టర్ లాగా ఉండే వాళ్ళు అందరినీ దేవుడు పిలిచలేదు. 돈 많다고 아멘. 돈 많은 사람만 부르지 않습니다. ఏ? 돈 많은 사람만 부르지 않습니다. డబ్బు ఎక్కువ ఉండే వాళ్ళని దేవుడు పిలిచలేదు. 하나님의 부르심은 하나님만이 아는 기준이 있습니다. 아멘. ఎవరు దేవుని పిలుస్తారంటే దేవుడు ఒకరిని పిలిచేదానికి దేవునిదే అయిన కొన్ని కార్యాలు ఉన్నవి. 인포신학교 여기 와 화요일 날 오는 것도 여러분들 특별히 하나님이 불러셔서 이곳에 앉혀 놓으셨습니다. ఈ రోజు మంగళవారం మీరు ఇంకో బైబిల్ కాలేజ్కి వచ్చేది కూడా దేవుడు స్పెషల్ గా మిమ్మల్ని ఆరించుకున్నాడు. 하나님이 하신 것입니다. ఇది దేవుడు చేసిన కార్యమైనది. 하나님은 부르신 일꾼들에게 용기를 주십니다. ఎవరిని దేవుడు పిలుస్తాడో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇస్తాడు. 아멘. 가며 말하라 두려워 말라 내가 너와 함께 하니라 그럽니다. దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళు చెప్పు నేను నీ జొత్తులో ఉంటానంటాడు. 우리는 목회하다 보면 두려울 때가 있습니다. మనం పరిచర్య చేసేటప్పుడు ఎన్నో సతులు దేవుని మనం పరిచర్యలో ఎన్నో భయం అనుకుంటుంది. 하나님은 우리에게 두려워하지 말라고 말씀해 주고 있습니다. దేవుడు మనకి చెప్తాడు నువ్వు భయపడొద్దు. 신구약 성경에는 두려워하지 말라는 단어가 365회가 나옵니다. కొత్త నిబంధన పాత నిబంధనలో భయపడొద్దని 365 తోర్లు రాయబడింది. 하나님은 일꾼들에게 말씀을 주십니다. దేవుడు ప్రతి ఒక్కొక్కరికి మాటలు చెప్తున్నాడు. 내가 내 말을 내 입에 두었노라. నేను వాక్యంని నీ నోట్లో పెట్టినాను. 예레미야는 하나님의 말씀 때문에 고난을 많이 받았으나 그 말씀을 얻어 먹었으므로 마음의 기쁨과 즐거움을 맛보게 되었습니다라고 예레미야 15장 16절은 말씀해주고 있습니다. యెరెమీయా 아멘. 15వ అధ్యాయంలో మనం చూస్తాము ఆయన దేవుని వాక్యాన్ని ఆయన తినిపెట్టినప్పుడు ఆయన ఆ వాక్యాన్ని తిని బలం పొందుకొని సమాధానం పొందుకున్నాడు అని. 아멘. 목회자의 스트레스 해소는 하나님의 말씀을 체험하는 데 있습니다. 아멘. మనం పాస్టులైన మనము దేవుని వాక్యాన్ని ఆహారం చేసుకోవాలి. 여호와의 교훈은 정직하여 마음을 기쁘게 하고 시편 19편 8절에는 말씀해주고 있습니다. యెరెమీయా 19వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన వాక్యాన్ని ఆహారంగా పొందుకున్నాడు అని. 하나님의 부르신 일꾼의 열매를 보여주십니다. ఎవరెవరిని దేవుడు పిలుస్తాడో వాళ్ళు మంచిగా ప్రతిఫలము దేవునికి చూపించాలి. 오늘 우리에게 가장 중요한 것은 하나님께서 일하고 있다라는 것입니다. ఈ రోజు చాలా ముఖ్యమైనది ఏమంటే దేవుడు మన జీవితంలో క్రియ చేస్తున్నాడు అనేది. 신분의 차별 없이 때에 따라서는 고통을 당할 수도 있습니다. కొన్ని స్థితిలో మనం ఎన్నో బాధల్ని ఎన్నో కష్టాల్ని మనం అనుభవించాలి. 오늘 예레미야 본문을 보면은 왕도 신하도 백성들도 다 바벨론의 손에 의해 고통당한 것이 예언되어 있습니다. మనం ఈ రోజులో ఈ ఒక పుస్తకాన్ని చూస్తున్న బాబిలోన్ దేశంలో దేవుని జనాలు ఎలా కష్టం అనుభవిస్తున్నారని. 러시아와 우크라이나가 지금 전쟁 중에 있습니다.
ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలు ఇప్పుడు యుద్ధం చేస్తున్నవి. 전쟁이 일어나게 되면은 높은 사람도 가난한 사람도 부자도 전부 다 모두가 다 고통을 받고 있습니다. ఇప్పుడు యుద్ధం అంటే ఎంత పెద్దవాళ్ళైనా ఐశ్వర్యవంతులైనా పేదవాళ్ళైనా వాళ్ళందరూ అనుభవించాలి. 우리 대한민국도 전쟁이 일어났던 적이 있습니다. మా కొరియా దేశంలో కూడా ఒకసారి యుద్ధం జరిగింది. 우리의 경우도 전쟁이 난다면 해외로 도피하는 일 없는 한 이 땅에 남아있는 사람들은 다 고통을 당할 수밖에 없습니다. యుద్ధం అంటే ఎలా అందరూ బాధ అనుభవిస్తారు, అలాగనే ఈ లోకంలో పుట్టే ఉండే ప్రతి ఒక్కరు కూడా బాధలు అనుభవించాలి. 여러 가지 방법으로 죽임을 당할 수 있습니다. ఎన్నో రకరకాలైన మరణాలు మనిషికి వస్తాయి. 병으로 죽기도 하고 기근으로 굶어 죽기도 하고 칼에 죽기도 하고 죽음의 길을 여러 방면으로 찾아오게 됩니다. చనిపోయే వాళ్ళు అస్వస్థత కలిగి చనిపోతారు, యాక్సిడెంట్ అయి చనిపోతారు, భోజనాలు తినకుండా చనిపోతారు. ఇలా ఎన్నో రకాలైన మరణాలు మనిషికి ఉన్నవి. 전쟁이 일어나게 되면은 연병이 발생할 수도 있고 전쟁이 나면 농사짓는 일을 못하고 굶어 죽을 수도 있고 또 원수들의 잔악성이나 그 칼에 살아남을 수 없어 정말로 어려움과 고통을 받을 수도 있습니다. యుద్ధం జరిగేటప్పుడు చాలా కష్టం మనం అనుభవించాలి. అప్పుడు ఎవరు రైతులు ఉండేదానికే రైతులు వచ్చి అక్కడ ఒక తరకారీల్ని పొందేదానికే చాలా కష్టకరమైన పరిస్థితుల్లో యుద్ధ కాలంలో మనుషులకు ఉంటావి. 우리 대한민국에도 전쟁 6.25라는 전쟁이라 쓰라림의 체험을 했던 적이 있습니다. కొరియా దేశంలో కూడా ఇలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా కష్టం అనుభవించాము. 살아있고 배부르게 먹고 마실 수 있고 자유를 누릴 때 범죄치 맙시다. మనం ఇప్పుడు బాగున్నాము, యుద్ధం ఏమి లేకున్నప్పుడు ఇప్పుడే మనం ఏ పాపం చేయకుండా దేవుని మంచిగా సేవిస్తాము. 사정없는 고통을 당하게 됩니다. ఒక విశ్వాసులు దేవుని నమ్మిన వాళ్ళు అయితే వాళ్ళ జీవితంలో కష్టం అనుభవించి తీరాలి. 마귀 원수들은 아끼지 아니하고 죽이는 사람들입니다. 예? 사탄 마귀는 우리를 사정없이 죽이는 그러한 마귀의 역사가 일어날 수가 있습니다. సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడు ఆయన బతికించేదానికి ఇష్టపడేది, ఆయన చనిపోయేయాలని దేవుడు మనల్ని ఇష్టపడతాడు. 긍휼히 않고 죽입니다. ఆయన ఏ ఒక్క కరుణ లేకుండా మనం చెప్పేస్తాడు. 불쌍히 여기지 않고 죽입니다. ఆయన ಯಾವ కరుణ లేకుండా కృప లేకుండా చెప్పేస్తాడు. 사랑하지 않고 죽입니다. ఆయన ప్రేమ లేకుండా చంపేస్తాడు. 왜 이런 고통을 하나님은 백성들에게 여러 가지 모습으로 당하게 하셨을까요? ఎందుకు దైవ జనాలు ఇంతగా దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు? 하나님만이 알고 계십니다. అది దేవునికి మాత్రమే తెలుసు. 정치 지도자 시드기야의 범죄, 종교 지도자 제사장들의 범죄, 하나님의 말씀을 엄수에게 여기에 백성들의 죄로들로 인해서 이러한 전쟁과 고통이 올 수도 있습니다. ఎన్నో సత్యాలు యాజకులు చేసే పాప వలన, జనాలు చేసే పాప వలన, దేవుని విరుద్ధంగా చేసే పాప వలన మనిషికి శిక్షలు, కాయిలాలు, కష్టాలు కలుగుతుంటాయి. 무서운 멸망의 죄가 있을 때 살아남는 길은 하나님께로 돌아가고 회개하는 길밖에 없습니다. 아멘. అక్కడ మనకి ఏదైనా అస్వస్థతలు వచ్చినప్పుడు మనం దేవుని వద్దకి మనం వెళ్ళాలి, మారు మనసు పొందుకోవాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. 그래서 예레미야의 중요한 단어가 죄악이라는 단어가 53회나 반복됩니다. పాపము చెడ్డది అనేది 53 తోర్లు యెరెమీయా పుస్తకంలో రాయబడింది. 예레미야에서는 또 사로잡혀가 가지고 악한 사람한테 사로잡혀갔다는 것이 51회가 나옵니다. ఈ లోకంలో ఉండే వాళ్ళు జనాల్ని తీసుకొని వెళ్ళిపోయారు, ఆ చెడ్డ ఒక పాపాలు చేసిన తీసుకొని వెళ్ళిపోయారని కూడా చాలా తోర్లు రాయబడింది. 예레미야에서는 흩어진다라는 이거 안타까운 것들이 14회라는 단어가 반복이 됩니다. యెరెమీయాలో పడిపోయింది, నాశనమైందని ఎన్నో తోర్లు రాయబడింది. 예레미야는 악이라는 단어가 81회나 나옵니다. 무슨 단어요? 81회. 무슨 엔티노한 반복해 악이라는 것, 악, 나쁜 것. చెడ్డది అనే దాన్ని 25 తోర్లు రాయబడింది యెరెమీయా పుస్తకంలో. 예레미야는 우리가 예레미야서를 읽을 때마다 정말로 하나님께로 돌아가야 되겠다는 아름다운 마음을 가져야 될 줄 믿습니다. యెరెమీయాని మనం చదివేటప్పుడల్లా నేను కూడా ఇశ్రాయేల్ జనాల్లాగా అట్టము ఒక గట్టి మనసు మనం చేసుకోకుండా నేను దేవుని ఎద్దుకి తిరగాలి, దేవుని వైపు తిరగాలి అనే మనసుతో
మనం యెరెమీయా పుస్తకమని చదువుదాము. 이제 예레미야 애가로 넘어가겠습니다. ఇప్పుడు యెరెమీయా రాసిన ఇంకొక పుస్తకము 먼저 ఇంకొక పుస్తకం చదువుదాము. 먼저 멸망한 예루살렘에 대한 깊은 슬픔을 표하고 죄악이 얼마나 무서운 결과를 초래했는지를 생생하게 읽어주기 위해서 기록한 것이 예레미야 애가입니다. యెరెమీయా రాసిన ఇంకొక పుస్తకము ఆయన చాలా బాధతో కన్నీళ్లతో ఆయన వాక్యములు ఇశ్రాయేల్ జనాలకి ఆయన రాస్తున్నాడు. వాక్యం 예레미야의 중요한 인물은 예레미야입니다. 예? 예레미야의 가장 중요한 등장 인물은 예레미야입니다. యెరెమీయా రాసిన పుస్తకంలో చాలా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యెరెమీయా అయినాడు. 아무나 고난을 원치 아니합니다. ఎవరికైనా కష్టం అంటే ఇష్టం లేదు. 하나님께서도 인생으로 고생하며 근심하게 하심이 본심이 아니라고 했습니다. దేవుడికి కూడా జనాలు ఈ లోకంలో కష్టంలో ఉండాలి, బాధలో ఉండాలని దేవుడు కూడా ఇష్టపడలేదు. 아멘. 그럼에도 불구하고 우리 인생에게는 고난이 있습니다. 특별히 젊은이들과 고난에 대하여 말씀하고 있습니다. దేవుడు మనకి కష్టకరమైన ఒక బాధలు మనుషులకు ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. 예레미야 애가 3장 27절은 젊을 때는 고난의 멍에를 맬 때라고 말씀해주고 있습니다. యెరెమీయా రాసిన పుస్తకంలో ఆయన ఎంతో కష్టపడాడు అని ఇక్కడ రాయబడింది. 젊을 때 멍에를 매는 것이 좋다라고 말씀해주고 있습니다. 젊을 때 고생은 돈 주고도 못 산다는 속담까지 있습니다. ఆయన ఏం చెప్తాడంటే యవనస్తులుగా ఉన్నప్పుడు మనము చాలా దేవుని కొరకే కష్టపడుతున్నామని అక్కడ రాసినాడు. 어려운 군 생활을 통해서 새롭게 되는 사람들도 있습니다. సో ఈ లోకంలో ఇలా చాలా కష్టకరమైన పరిస్థితుల్లో కొత్త ఒక పర్సనాలిటీ పొందుకునే ఎంతో మంది జనాలు ఉన్నారు. 예수님도 목수의 아들로 고난의 젊은 나를 보냈습니다. యేసు ప్రభు కూడా నన్ను కూడా ఆరించుకొని ఆయన పరిచర్యకి దేవుడు పిలిచాడు. 예레미야 애가에서는 두 번째는 고난의 멍에를 매는 방법에 대해서 예레미야 애가 3장 30절은 우리에게 말씀해주고 있습니다. యెరెమీయాల 3వ అధ్యాయం 30వ వాక్యంలో ఆయన ప్రాబ్లం నుండి ఎలా బయటకు రావాలి అని ఆయన చెప్తున్నాడు. 고난이 올 때 잠잠하라 불평하지 말라 이렇게 말씀해주고 있습니다. ఆయన ఏం చెప్తాడంటే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దాని నుండి దేవుని విరుద్ధంగా మాట్లాడొద్దు, దేవుని కష్టం నుండి బయటకు వచ్చేదానికి ప్రయాసపడు అని. 왜냐하면 그 고난은 하나님께서 주신 것이기 때문입니다. ఎందుకంటే కష్టంని దేవుడు ఇచ్చినాడు కాబట్టి. 해결하는 방법은 회개하는 길밖에 없습니다. 회개하는 길밖에 없습니다. 살아남는 방법은 회개하는 것밖에 없습니다. ఆ కష్టాలు వచ్చినప్పుడు దాని నుండి మనం ఆ కష్టాలతో బ్రతకాలి అంతే, దాని నుండి మనం ఏం చేసేదానికి లేదు. 아멘. 고난은 인생의 과거와 현재와 미래를 보여줍니다. మన ఒక కష్టము మన ఒక భవిష్యముని, మన ముందు వచ్చే ఒక జీవితంని, ముందుండే ఆశీర్వాదాలని ఆ కష్టాలు చూపిస్తావి. 또 아멘. 매를 맞으나 참으라고 말합니다. 매를 맞으나 참으라고 말씀해주고 있습니다. 인내하라고. మీరు ఎంతే ఏట్లు తిన్నా దెబ్బలు తిన్నా మీరు దాన్ని సహించుకోండి అని అక్కడ చెప్తుంది. 이렇게 젊을 때는 고난의 멍에를 맬 때고 고난의 멍에를 매는 방법에 대해 얘기하지만 고난의 멍에를 맨 결과도 이야기해주고 있습니다. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడుతున్నాం, ఎలా కష్టపడుతున్నాం అని ఆ చివరికి ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ రాయబడింది. 하나님은 한 번 선택한 자를 버리지 않습니다. దేవుడు ఒకరిని ఎప్పుడైనా తన పరిచర్యానికి ఎన్నుకున్నాడంటే వాళ్ళని ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. 하나님은 풍부한 자비로 긍휼히 계십니다. దేవుడు తన కృపతో జనాల్ని కరుణిస్తున్నాడు. 그러므로 고난 중에 위로와 소망은 하나님의 자비와 긍휼이 무궁하심에 있습니다. నా ఒక కష్టంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఎదుగు కనుక్కోవాలి. 이렇게 예루살렘 멸망에 대한 선지자의 슬픔에 대해 나타내면서 이 목적을 잘 기록해 예레미야 애가를 기록해 주고 있습니다. ఇలా కొన్ని విషయాల్ని ఆయన లెమెంటేషన్స్ అని ఏం పిలుస్తాం, ప్రలాపాలు అని ఆ పుస్తకంలో ఆయన రాస్తున్నాడు. 주제는 바로 예루살렘 멸망에 대한 애가입니다. యెరూషలేము నాశనం అయిపోయింది. 1장 1절을 보니까 슬프다 이 성이여 본래는 거민이 많더니 이제는 어찌 그리 경막게 앉았는고 본래는 열국 중에 크던 자가 이제는 가부 같고 본래는 열방 중에 공주 되었던 자가 이제는 조공들이는 자가 되었도다 이렇게 말씀해 주고 있습니다.
యెరెమీయా రాసిన పుస్తకంలో ఆయన ప్రలాప రాసిన పుస్తకంలో ఆయన ఒక వాక్యం చెప్తూ ఉన్నాడు 1వ అధ్యాయం 1వ వచనముని. 예레미야 애가에 나타난 하나님은 어떤 하나님이십니까? ఈ ప్రలాపలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 국가의 범죄를 징계하시는 하나님이십니다. జనాల్ని దేవుడు శిక్షించే దేవుడు అయినాడు. 이스라엘 백성이 비록 하나님의 선민이지만 저들이 범죄할 때 하나님께서 징계 채찍을 내리신 것입니다. ఇశ్రాయేల్ జనాలు దేవుని ప్రజలైనా కూడా వాళ్ళు తప్పులు చేసినాడు, పాపాలు చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. 징계를 받게 되니 어떻게 되었습니까? 많은 데서 적막하게 되었습니다. వాళ్ళు ఎలా శిక్ష పొందుకుంటారు? చాలా తొర్లు వాళ్ళు దెబ్బలు తింటున్నారు. 거민이 많더니 이제는 적막하게 되었습니다. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. 전쟁에 죽고 포로로 사로잡혀가 버리고 이래저래 사람들이 수가 줄어들어서 하나님의 징계는 이와 같이 무서운 것입니다. సో వాళ్ళు చాలా ఒక కష్టకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ ఒక బాధల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. 크던 자가 외로운 자가 되어버렸습니다. సో చాలా కష్టకరంలో వాళ్ళు ఉన్నారు. 열국 중에 크던 자라 하였습니다. 예? 열국 중에 크던 자라고 하였습니다. చాలా ఒక బాధని వాళ్ళు అనుభవిస్తున్నారు. 하나님을 공경하는 동안 하나님은 저들을 크게 해주신 것입니다. సో దేవుడు మనల్ని గొప్పగా ఆయన దీవిస్తున్నాడు. 귀한 아멘. 자리에서 천한 자가 되었습니다. 예? 귀한 자리에서 천한 자가 되었습니다. మంచిగా ఎవరు వాళ్ళు సహించుకుంటారో వాళ్ళు గొప్పగా పెరుగుతారు. 누구든지 행복한 시대에 교만하지 맙시다. మీరు ఎంత కష్టం వచ్చినా మీరు దాంట్లో సంతోషించండి. 시대가 아멘. 바뀌는 날에는 불행하여지는 때도 반드시 그에게 오기 때문입니다. ఎందుకంటే మీరు దాన్ని సహించుకున్నప్పుడు దానికి కావాల్సిన తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు కాబట్టి. 사람의 아멘. 처지가 높은 데서 낮은 데로 급변되는 것은 하나님의 벌이라고 생각하는 되는 법입니다. దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు ఎత్తించుకోకుండా మీరు మంచిగా ఒక కష్టాన్ని మీరు అనుభవించి ముందుకు రండి అని. 예레미야의 중요한 단어는 예루살렘과 항폐입니다. ఈ ప్రలాపాలు రాసిన పుస్తకంలో చాలా ఒక ముఖ్యమైన మాట ఏమంటే యెరూషలేం గురించి రాయబడుతుంది. 이제 에스겔로 넘어가겠습니다. ఇది ఎజెకియల్ రాసిన పుస్తకంలో మనం చూస్తాం. 하나님의 백성에 닥친 비극적인 상황에 죄에 대한 하나님의 심판임을 알려줌으로써 회개하고 구원을 얻도록 하기 위해서 에스겔서를 하나님이 기록했습니다. ఎజెకియల్ రాసిన పుస్తకంలో ఇశ్రాయేల్ జనాలు పాపం చేస్తున్నారు కాబట్టి ఆ పాపం నుండి వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి వాళ్ళకి దేవుడు న్యాయ తీర్పిస్తున్నాడు, వాళ్ళని దేవుడు ఎలా శిక్షిస్తున్నాడు అనే దాన్ని ఎజెకియల్ పుస్తకంలో రాయబడింది. 에스겔서에서 나오는 중요한 사람들은 에스겔, 시드기야, 유다의 마지막 왕, 그리고 또한 너부갓네살, 바벨론 왕이 나옵니다. ఎజెకియల్ చాలా మంది రాజుల గురించి అక్కడ రాయబడింది. సిద్కియా రాజుడు, మళ్ళీ ఆ నెబుకద్నెజరు రాజుడు, యోషియా అనే కొన్ని రాజుల గురించి అక్కడ రాయబడింది. 에스겔서에서는 여호와인 줄 알리라는 말이 70번 이상 기록되어 있습니다. అతను మాల్య 여호와인 줄 알리라, 나는 하나님인 줄 알리라, 나는 하나님인 줄 알리라는 것이 70회 이상이나 기록이 되어 있습니다. నేనే యెహోవా అనే దేవుడు, నేనే మీకు చెప్తున్నాడు, యెహోవా అనే దేవుడు చెప్తున్నాడు అని 70 ఎక్కువసారి ఎజెకియల్ రాసిన పుస్తకంలో రాయబడింది. 어떤 경우에 하나님을 바로 알게 될까요? ఎలా మనం దేవుని మంచిగా తెలుసుకోగలము? 이스라엘인들이 범죄할 때 하나님의 징계를 받음으로 하나님을 바로 알게 됩니다. ఇశ్రాయేల్ జనాలు పాపం చేసేటప్పుడు ఇశ్రాయేల్ జనాలు దేవుని యొక్క శిక్షను వాళ్ళు తెలుసుకుంటున్నారు. 하나님이 가장 싫어하는 우상숭배를 그들은 했습니다. వాళ్ళు దేవునికి ఇష్టం లేకుండా ఉండే కొన్ని కార్యాలను వాళ్ళు చేస్తున్నాడు. 하나님은 징계하셨습니다. దేవుడు వాళ్ళని శిక్షించాడు. 선민들은 눈을 떠서 하나님을 바로 알게 되고 하나님을 바로 보게 되었습니다. జనాలు వాళ్ళ కళ్ళు తెరిచి దేవుని చూశారు. ఆ కష్టాల్ని, ఆ శిక్షల్ని వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు. 많은 사람들이 징계를 받음으로 영의 눈을 밝아지게 보게 되는 것입니다. వేరే వాళ్ళు ఆ కష్టాలను చూసినప్పుడు దేవుడు భయంకరమైన దేవుడు, పాపాలు చేస్తే వీళ్ళకి కష్టాలు ఇస్తాడని తెలుసుకుంటున్నారు. 우리 목사님들도 목회를 하다가 보면은 때에 따라서는 범죄할 때 하나님께서 징계를 내리고 그때에 다시 회개해가 주님을 만나는 경우도 있습니다. మనం కూడా పాపాలు చేయకుండా
మనము పాపం చేస్తే దేవుడు శిక్ష ఇస్తాడన్న భయంతో మనం మన పరిచర్యని చేయాలి. 하나님의 대적들이 멸망을 받을 때 그들이 하나님을 바로 알게 됩니다. దేవుడిచ్చిన శిక్షనే మనం తెలుసుకుంటే మన దేవుని గురించి అప్పుడే మనం తెలుసుకోవచ్చును. 암몬 조속 모압 에돔 블레셋 두로 시돈 애굽 역시 마찬가지로 그들은 전부 다 하나님을 두려워하지 않고 범죄했던 그러한 사람들입니다. ఇక్కడ బైబిల్లో చాలా మంది జనాలను చూస్తున్నాము. ఆహాబు, యోవాను, మళ్ళీ కొన్ని విషయాల్ని వాళ్ళందరూ పాపము చేసి దేవునితో శిక్ష పొందుకుంటున్నారు. 이스라엘 백성들은 절망에서 살아나게 되므로 하나님을 바로 알게 됩니다. ఇశ్రాయేల్ జనాలు దేవుడు వాళ్ళు శిక్షించినప్పుడు వాళ్ళు త్వరగా దేవుని తెలుసుకుంటున్నారు. 여호와의 말씀이 내 백성들아 내가 너희 무덤을 열고 너희로 거기서 나오게 하고 이스라엘 땅으로 들어가게 하리라. 내 백성들아 내가 너희 무덤을 열고 너희로 거기서 나오게 한적 너희가 나를 여호와인 줄 알리라 말씀해 주고 있습니다. దేవుడు చెప్తున్నాడు, నేనే యెహోవా దేవుడని నేను మీకు తెలియజేస్తాను. మీరు చనిపోయి శ్మశానంలో ఉన్నా పర్వాలేదు, నేను మిమ్మల్ని బయట తీసి నేనే యెహోవా దేవుడని నిరూపిస్తానని ఎజెకియెల్ రాసిన పుస్తకంలో ఆయన చెప్తున్నాడు. 곧 죽음에서 생명으로 절망에서 소망으로 하나님을 바로 알게 됩니다. చనిపోతే జీవం దేవుడు ఇస్తాడు. 성소가 దేవుడు మనం విడిపించి నేనే దేవుడని నిరూపించే దేవుడు అయినాడు. 성소가 그들 가운데 있으므로 우리는 부흥과 축복의 역사를 통해 하나님은 책찍을 드시나 싸매심에 고치시며 살리심에 기쁨을 주시는 하나님이심을 더욱 알게 됩니다. మనము దేవుని విషయంలో మంచిగా మనం తెలుసుకోవాలి. ఆయనే శిక్షిస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు అని. 에스겔서의 주제는 이스라엘 자손의 포로와 그들의 영화로운 회복입니다. ఎజెకియెల్ రాసిన పుస్తకాలు అని చూస్తాం. ఇశ్రాయేల్ జనాలు వాళ్ళు బాబిలోన్ దేశానికి దాసరిగా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుండి వాళ్ళు బయటికి స్వతంత్రంగా వచ్చేది కూడా మనం చూస్తాము. 에스겔 36장 24절에 28절에 내가 너희를 열국 중에서 취하여 내가 내고 열국 중에서 모아 데리고 고토에 들어가서라고 말씀해 주고 있습니다. ఎజెకియెల్ రాసిన 36వ అధ్యాయంలో ఆయన తన కార్యాల గురించి 그럼 에스겔서의 하나님은 어떤 하나님이십니까? ఎజెకియెల్లో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 그 민족에게 소망을 주시는 하나님이십니다. ఆయన తన జనాలకి నిరీక్ష పుట్టించే దేవుడు అయినాడు. 지금은 포로 중에 있지만은 세 가지 축복을 약속하시고 또 성취하시는 하나님이십니다. వాళ్ళు ఇప్పుడు బాబిలోన్ దేశంలో దాసులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి 3 రకాలైన ఆశీర్వాదాలను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. 에스겔서의 하나님은 자유의 축복을 주시고 정결의 축복을 주시고 심령의 축복을 주십니다. ఎజెకియెల్లో ఉండే దేవుడు మనల్ని దాసత్వం నుండి విడిపించి దేవుడు మనం దీవిస్తాడు. మన కష్టాల నుంచి విడిపించి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన బాధల నుండి దేవుడు మనం విడిపిస్తాడు అనే దేవుడు ఎజెకియెల్లో మనం చూస్తున్నాము. 중요한 단어는 소망입니다. ఈ ఎజెకియెల్ అనే పుస్తకంలో చాలా ముఖ్యమైన ఒక మాట ఏమంటే నిరీక్ష. 이 에스겔서 36장 26절에 우리의 마음은 자꾸만 굳어져 가는 마음이 되는데 하나님 앞에 기도함으로 해서 우리의 마음은 부드러운 마음이 되어야 됩니다. ఆమె ఎజెకియెల్ రాసిన పుస్తకం 36వ అధ్యాయంలో చూస్తాము. మీకు చాలా హృదయము గట్టిగా ఉంది, బండగా ఉంది. ఆ బండైన హృదయముని నేను మృదువుగా మార్పిస్తానని ఆయన చెప్తున్నాడు. 우리 한번 따라합시다. 하나님 굳은 마음을 제하고 మనమందరూ చెప్తామా? 나 ప్రభువా 이름을 대면서 봉수에게 부드러운 마음을 주십시오. 기도해야 될 것입니다. ప్రభా నా బండైన నా హృదయముని నువ్వు తీసి మృదువైన హృదయంని నువ్వు నాకు కలుగ చేయి ప్రభా. ఆమె 아멘. 아, 존경하는 우리 목사님 그리고 또한 전도사님 여러분들 이제 오늘 제가 준비한 에스겔까지 오늘 강의를 마치는 걸로 하겠습니다. ప్రేమైన నా సహోదరులారా, పాస్టర్లారా, ఈ రోజు ఎజెకియెల్ పుస్తకం వరకు నేను సిద్ధమైనాను. ఎజెకియెల్ పుస్తకం చేస్తున్నాను. ఈ రోజు ఇంటికి ముగిస్తున్నాను. 기도하겠습니다. ప్రార్థన చేస్తాను. 너는 하나님과 화목하고 평안하라. 그리하면 복이 내게 임하리라고 예배를 잘 드리면 영혼의 복을 받는다고 말씀해 주고 있습니다. 하나님 아버지, ప్రభా మీరు నాతో సమాధానం కండి, మీరు మీ పాపాల నుండి నా ఎద్దుకు తిరగండి, అప్పుడు నేను దీవిస్తానని
మాకు ఆమేన్. వాగ్దానం ఇచ్చిన ప్రభా మీకు వందనాలు. 인도의 목사님이나 한국에 있는 우리 목사님들에게 하나님께서 축복하여 주옵소서. ఆమెన్. ఇండియాలో ఉండే పాస్టర్లైనా కొరియా దేశంలో ఉండే పాస్టర్లైనా వాళ్ళని మీరు దీవించండి. 말씀으로 무장하게 하여 주시옵소서. వాళ్ళని ఆమెన్. వాక్యములతో ప్రభా వాళ్ళని నిలబెట్టండి. 통역하신 벤자민 목사님에게 성령의 충만함을 더하여 주옵소서. ఆమెన్. ప్రభా వాక్యముని ట్రాన్స్లేట్ చేస్తున్న బెంజమిన్ పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇవ్వండి. 인도의 복음의 뿌리 씨앗을 내리는 우리 유찬모 선교사님에게 성령의 능력과 건강을 허락하여 주옵소서. ఆమెన్. దేశంలో పరిచయం చేస్తున్న మన యూచం పాస్టర్ గారికి మీరు గొప్పగా ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి. 오늘 아멘. 참여한 우리 목사님들과 주의 종들에게 하나님의 성령의 능력이 임하게 하옵소서. ఆమెన్. ఈ రోజు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ గారికి, ప్రతి ఒక్క ఎవెంజలిస్ట్ గారికి కూడా మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని ఆమేన్. ప్రార్థిస్తున్నాను. 지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계셔서 역사하신 아버지의 놀라운 사랑과 성령님의 교통하신 은혜가 우리 인도의 목사님들 머리머리 위에, 저들의 또 섬기는 교회 위에, 가정 위에, 그리고 또한 전 세계로 흩어져 복음을 전파하는 선교사님들 머리 위에 지금부터 영원토록 함께 계실지어다. ఆమెన్. మన దేవుని, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అన్నిటి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులకి, పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఎప్పటికీ తోడుగా ఉండిన గాక. 우리 하나님 오늘도 기도하겠습니다. 귀한 말씀을 증거해 주신 목사님께 하나님께 감사하다고 박수하겠습니다. ఈరోజు కూడా వాక్యం వచ్చిన పాస్టర్ గారికి మనం చెప్పండి. 다음 주일에도 더 좋은 말씀으로 또 준비해 주시겠습니다. 다음 주일도 환영합니다. 예, 감사합니다. మనకి మంచి 감사합니다. వాక్యాన్ని బోధిస్తారు. 감사합니다 목사님. 제가 복받으세요. 예, 지금부터 이제 기도해 들어가겠습니다. 우리 벤자민 목사님 기도해 인도해 주세요. ఇప్పుడు నేను మన బెంజమిన్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనం ప్రార్థన చేస్తాము. బాబు పాస్టర్, మన రజని పాస్టర్ వచ్చినారా ఇక్కడ? ఏమైంది? వాళ్ళది పని జరుగుతుందా లేదా? కనుక్కుంటా ఫాస్టర్ గారు ఈరోజు. జనవరి కనుక్కుంటానంటే ఇంకా కనుక్కోలేదా? రజనీ లేదు వాళ్ళు. ఉన్నాడు పాస్టర్ కె రజనీ కుమార్. ఆ, రజనీ 6 నెలలు అయిపోయింది ప్రారంభం అయిపోయి. ఇక్కడ సంఘాలు లేకుండా వాళ్ళు ఎంతో మంది పాస్టర్లు ఉన్నారు. అయిపోయింది. కొందరిది స్లాబ్ కూడా వేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చింటే ఎప్పుడో వాళ్ళు చేసుకుంటారు. రజనీ కుమార్ నేను మాట్లాడి ఇప్పుడు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మాట్లాడు. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. డానియల్ పాస్టర్ గారు. అయింది బాబు పాస్టర్ గారు. తర్వాత ఫోన్ చేసి కనుక్కోండి. ఆయన చేతిలో కాలేదంటే పోయి మీరే అట్లా ముగించేసండి. కనుక్కుంటా గారు, కనుక్కుంటా. థ్యాంక్ యూ. మనమందరూ ఈ రోజు దేవుని వాక్యం విన్నాం కాబట్టి మనం అందరి కళ్ళు మూసుకొని కొన్ని కార్యాల కొరకే మనం ప్రార్థన చేస్తాము దేవునితో. ఈరోజు సంఘాలు అర్థం అయిపోయినవి, కొంతమందికి అర్థం అయిపోయి సగం అయిపోయి సగం ఆపేసిండే చాలా మంది పాస్టర్లు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఇంకా సగమైన ఉంది, అప్పుడైనా మాకి కొంచెమైనా హెల్ప్ చేయండి అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా వాళ్ళకి దేవుడు అయినంత త్వరగా దేవుడు సహాయం చేయాలి. వాళ్ళ సంఘాలని పూర్తిగా దేవుడు కట్టుకునే దానికి వాళ్ళకి సహాయం చేయాలని మనం ఒక నిమిషం సంఘాల కొరకే ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాము. పోయిన వారం కూడా మన సంఘాల కొరకే ప్రార్థన చేసేదానికి కాలేదు. అందుకని ఈ సమయంలో మన మొదటిగా సంఘాల కొరకే మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా, ఎవరెవరు ప్రభా సంఘం కట్టుకొని అయ్యా, ఎవరెవరు ప్రభా ఇంకా సహాయం ఎదురు చూస్తున్నారు, సహాయం కన్స్ట్రక్షన్ విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ పోషణ విషయంలో,
దేవుని మందిరములో నిలబడి అడ్డుపడుతున్న సమయాలను తండ్రి సంఘాన్ని ముగించుట కనుమ దయచేయి. సంఘాన్ని ముగించుట కనుమ దయచేయి. చర్చ ముగించుట కనుమ బలంగా జరుగుతుంది. ఉన్నతమైన దేవా, ఆశీర్వదించి నడిపించాలని దీవించండి. వాళ్ళ అలాగనే చాలా మంది పాసులు ఉన్నారు ప్రభా, సగం పడుతున్నారయ్యా. వాళ్ళకి మీరు సహాయం చేయండి. వాళ్ళకి మీరు ప్రభా మీ యొక్క సహాయాన్ని ప్రభా చేస్తున్నామయ్యా. మీరు వాళ్ళకి సహాయం చేసి మీరు వాళ్ళని నడిపించాలని ఆశీర్వదించండి. సంఘాన్ని త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. ఆర్థిక పరంగా లేవనట్టు మా చర్చి ఓపెనింగ్ జరుగుతుందని పిలవాలి. ఎంతో మందికి సాయం చేయాలని ఎదురు చూస్తూ దాసుని మీరు బలపరచండి, ఆదరించండి. కట్టబడాలి, ఓపెనింగ్ కొరకు పిలవాలని కంప్లీట్ అయిందని చెప్పాలి. చర్చి కట్టబడిందని చెప్పాలి. నేను వారి నోటి నుంచి రావాలి. విడుదల కలుగును ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఎవరెవరు ప్రభా సంఘాలు కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎవరెవరు సంఘాలు కట్టుకోండి వాళ్ళకి ప్రభా పరలోకం ద్వారం తెరిచే వాళ్ళకి మీరు సహాయం హస్తం మీరు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా, వాళ్ళకి మీరు సహాయం చేయండి ప్రభా, వాళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించాలని ఆశీర్వదించండి. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ప్రభా మీరు ఆశీర్వదించి నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సంఘాల కొరకే మన ఎలిజబెత్ ప్రార్థన చేస్తారు. ఎలిజబెత్ సిస్టర్ చేరవచ్చిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రార్థన చేస్తూ, మహాగరుడ మహోన్నతుడా జీవం గల తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలతో పొగడబడుతున్న దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే ఘనతలు నాయన. గత సంవత్సరం అంతా కాచి కాపాడి నాయన, మరొక సంవత్సరంలో ఈ 3వ తారీఖు నాయన మమ్మల్ని అందరూ నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. చక్కటి మాటలు నా ప్రభువా నా తండ్రి దేవానాయన యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, విలాప వాక్యాలు తండ్రి ఎస్కేలు ప్రభువా చక్కగా నా తండ్రి దాసుడు నాయన బోధించినాడు ప్రభువా. ఆయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. విన్న మా హృదయాల్లో మేము తండ్రి పఠించుకొని ప్రభువా మేము కూడా ఇతరులకు బోధించుటకు నీ కృప మా అందరి మీద కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నాయన సంఘాలు లేక నాయన బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా, సహాయం దయచేయండి నాయన. తండ్రి స్థలాలు లేక బాధపడుతున్నాం తండ్రి, సహాయం చేయదేవా. మందిరాలు కట్టుకున్నట్టుకు నీ కృప దయచేయండి దేవా. ఆయన అదే తండ్రి అర్థంలో ఆగిపోయినటువంటి నాయన మందిరాలన్నీ జ్ఞాపకం చేస్తునండి దేవా, త్వరగా కట్టించండి నాయన. ఈ రాజ్య నిమిత్తం నా తండ్రి పాటుపడుతున్నటువంటి ప్రతి నిబిడను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా నాయన ఈ నూతన సంవత్సరంలో అనేక ఆత్మలకు ప్రభువా నాయన, ఎక్కడైతే సంఘాలు లేవో నా తండ్రి, ఎక్కడైతే మందిరాలు లేవో నాయన, ఎక్కడైతే నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన భారం కలిగి సేవ చేయుటకు నీ కృపను దయచేయండి దేవా నాయన. మరి ప్రభువా సహాయం చేయండి తండ్రి. నేను కూడా భయన్నపేట దయాలకుంటపల్లిలో నాయన సేవ చేస్తున్నాను తండ్రి. అక్కడ ఎంతో నాయన పేద ప్రజలు నా తండ్రి, వారి మధ్య నాయన నాకు ఇచ్చినావు ప్రభువా నా తండ్రి. నాయన ఇళ్లలో నా ప్రభువా కొద్ది రోజులు బాడకి ఇస్తారు వద్దు అంటే
వేరే స్థలాలకు వెళ్ళి చేసుకునే కృప ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు నాయన. చక్కగా నాయన బాడకు ఇంటి తండ్రి మందిరానికి స్థలం చిక్కుతుంది నాయన, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయన. అనేకులు వచ్చి నాయన నిన్ను స్తుతించే కృపను దయచేయి నాయన ప్రభువా. అనేకులు నాయన మందిరాలు కట్టుకున్నట్టుకు నీ కృపను దయచేయండి. ఇక్కడ ఎంతమంది అయితే పాస్టర్లు చేరి నిన్ను స్తుతిస్తున్నారో వారందరికీ నాయన, ఎవరికైతే స్థలాలు లేవో, ఎవరికైతే నాయన మరి కట్టుటకు డబ్బులు లేవో, ఎవరైతే అర్థములో ఆగిపోయి ఉన్నాయో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మిండారా దీవెన నీ శక్తి నాయన త్వరగా వారు కట్టుకున్నట్టుకు నాయన ప్రభువా సహాయం చేయండి. మా మధ్యలో ఉన్న బెంజమిన్ అన్నయ్య గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా జూమ్ లో నా తండ్రి నీ కుమారుడు నాయన ప్రతి వారం మంగళవారం ఈ రీతిగా చేరి నీకు వందనాలు. ఈ రాసిన అభిషేకించండి, బలపరచండి నాయన. ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డలను దీవించండి, సంఘాలను దీవించండి నాయన, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి తండ్రి. గొప్ప దేవా, మీకు అసాధ్యం ఏంటంటే ఏది లేదు నాయన ప్రభువా. ఇదిగో ఈ నూతన సంవత్సరం ఇచ్చినావంటే నాయన నీ పని ఇంకా ఏం చేయాలో నాయన మేము మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరు వసాన దీవించి ఆశీర్వదించి నాయన మందిరాలు కట్టుకున్నట్టుకు నీ కృప దయచేయమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2023 నూతన సంవత్సరాన్ని మళ్ళీ దేవుడు మనకి ఇచ్చినాడు. ఎంతో మంది ఈ నూతన సంవత్సరం చూడలేకుండా వాళ్ళు చనిపోయినారు, ఆల్రెడీ వాళ్ళు మట్టిలో మట్టి అయిపోయినారు. దేవుడు మనకైనా ఆ యొక్క సంవత్సరం చూసేదానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చిన ఆయన కృపతో మనం ఇంకా బతికినాము. మనము ఆయన పరిచర్యను కూడా అలాగనే మనం చేయాలి. ఈ 2023 సంవత్సరం మళ్ళీ ఇంకొక సంవత్సరం నా జీవితానికి నువ్వు ఇచ్చినావయ్యా, నీ పరిచర్య చేసేదాని కొరకై, సంఘానికి కాపరిగా ఉండేదాని కొరకై, సంఘంని మంచిగా నడిపించేదాని కొరకై నాకు జీవం ఇచ్చినావు, నీకు వందనాల ప్రభా అని మనం దేవునికి కృతజ్ఞత ప్రార్థన నేను చేస్తాను. నాకు జీవం ఇచ్చినావు, నేను మంచిగా పరిచర్య చేసేలాగా నాకు సహాయం చేయండి ప్రభా అని మనకి జీవం ఇచ్చిన దానికి, దేవుడు మనం నడిపిస్తుండే దానికి, దేవుడు మనకి పరిచర్య ఇచ్చిన దానికి ఒక్క నిమిషం మనము దేవునికి కృతజ్ఞత చెప్తామా, దేవునికి స్తోత్రాలు చెప్తామా? చేసి దేవునికి గొప్ప సహాయం చేయండి అయ్యా, నీ బలం మాకు దయచేయండి అయ్యా, నీ శక్తి. అలాగనే కొత్త సంవత్సరంలో దేవుడు మనం గొప్పగా నడిపించాలి. ఈ కొత్త సంవత్సరంలో మన సంఘాలని దేవుడు ఉద్యోగం చేయాలి. సంఘాల్లో 10 మంది ఉంటే 20 మంది, 20 మంది ఉంటే 40 మంది, 50 మంది ఉంటే 100 మంది, 100 మంది ఉంటే 200 మంది, 200 ఉంటే 400, ఇలా డబల్ బ్లెస్సింగ్ ని దేవుడు మనకి ఇవ్వాలి.
అలా మంచిగా పరిచర్యలో మనము నిలుచుకోవాలి. అలా నిలబడి మనం దేవుని పరిచర్య చేసేలాగా దేవుడు రెండంతలు మనకి ఆశీర్వాదం ఇచ్చేలాగా మనం దేవునితో ఒక నిమిషం మొదలుపెడదాము. దేవునితో అడుగుదాము, మా పరిచర్యను దీవించండి అయ్యా, మా సంఘంని మీరు దీవించండి అయ్యా, మా సంఘస్థులు మీరు దీవించండి అయ్యా, మేము ఇంకా మీకు గొప్పగా పరిచర్య చేసేలాగా సహాయం చేయండి అయ్యా. ఈ వర్షంలో ఈ యొక్క సంవత్సరం మేము ఇంకా ఎంతో ఎక్కువ మందికి మేము సువార్త ప్రకటించాలయ్యా. వాళ్ళకి సువార్త ప్రకటించి మేము వాళ్ళ మీ ఇంటికి నడిపించాలి అని చెప్పేసి ఈ కొత్త సంవత్సరం కొరకే మనం అందరూ ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. చివరిలో మన ప్రకాష్ బాబు పాస్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా. ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా మమ్మల్ని గొప్పగా దీవించండి. మేము చేస్తున్న పరిచయాలను మీరు ఆశీర్వదించండి. మేము చేస్తున్న ప్రభా స్వార్థ కూటాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. మా సంఘాల్లో ఒక పెద్ద ఉద్యోగం ఉండాలని ప్రార్థన చేస్తున్నాయ్యా. ప్రభా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కొక్కరి సంఘాలను మీరు దీవించండి. వాళ్ళ సంఘ బిడ్డలను మీరు దీవించండి ప్రభా. వాళ్ళ ఇళ్ళని మీరు దీవించండి ప్రభా. వాళ్ళని ప్రభా యేసు క్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించండి. ఎక్కువగా పరిచర్య చేసేలాగా సహాయం చేయండి. ఎక్కువగా సువార్త ప్రకటించేలాగా సహాయం చేయండి. ఎక్కువగా ప్రభా సంఘాలని ప్రభా ఉజ్జీవించేలాగా మీరు సహాయం చేయండి ప్రభా. వాళ్ళ సంఘాలు 10 మంది 20 మంది 40 మందిగా ప్రభా మారాలి ప్రభా. 2 మంది ప్రభా. వాళ్ళ సంఘాలని మీరు దీవించండి అయ్యా, దీవించండి అయ్యా. ఎక్కువగా ప్రభా ఒక సువార్త పరిచయం చేసేలాగా వీళ్ళకి సహాయం చేయ. ఎక్కువగా సువార్త పరిచయం చేసేలాగా వీళ్ళకి సహాయం చేయండి అయ్యా. ఎక్కువగా సువార్త పరిచయం చేసేలాగా సహాయం చేయండి అయ్యా. ఎక్కువగా సువార్త పరిచర్య చేసేలాగా సహాయం చేయండి అయ్యా. ఎక్కువగా సువార్త పరిచర్య చేసేలాగా సహాయం చేయండి అయ్యా. ఆశీర్వదించండి ప్రభా. మీరే మమ్మల్ని నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాము అయ్యా. మేము మీ వైపు చూస్తున్నామయ్యా ప్రభా. మేము మీ వైపు చూస్తున్నామయ్యా. మీరే మమ్మల్ని దీవించాలయ్యా, ఆశీర్వదించాలయ్యా. మా సంఘాలను ఒక పెద్ద సంఘాలుగా మీరు మార్చాలయ్యా అయ్యా. మా సంఘాలు ఒక మంచి సంఘాలుగా నువ్వు మార్చాలి ప్రభా. ఆశీర్వదించండి. ప్రార్థన చేస్తారు. మైక్ ఆన్ చేసి మ్యూట్ ఆన్ చేయండి ప్రకాష్ బాబు పాస్టర్ గారు. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. దేవాదిగో 2022 అంతా మీ కృపలో మీ రక్తంలో మీ దూతలతో దేవాదిగో నీ సేవకులు మమ్మల్ని కుటుంబాలను సంఘాలను భద్రపరిచి కాచి కాపాడిన నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ 2023వ సంవత్సరములో నాయన మొదటి నెల నాయన మొదటి జూమ్ మీటింగ్ లో ఈ రీతిగా దైవ సేవకులందరితో కలిసి నాయన సహవాసం కలిగిన కృపనిచ్చినందుకే స్తోత్రాలు. 2022 అంతా జూమ్ మీటింగ్ అద్భుతకరంగా జరిగించినందుకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది దీవించబడ్డాను కృప చూపారు నాయన. ఇదిగో తండ్రి మరి ప్రభా బాహ్యంగా మా ఇండియాలో నైనా కొరియా వారి ద్వారా నైనా జరుగుతున్న పరిచర్య బ్రేక్ అయిపోయినప్పటికీ ఈ రీతిగా జూమ్ మీటింగ్ ద్వారా అద్భుతం చేసి ప్రార్థనలు చేయగా దేవా ద్వారాలు తెరిచి తిరిగి మందిరాలు కట్టబడడానికి సహాయం చేశారయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఆగిపోయిన పరిచర్ను జరిగించినావు మీకు వందనాలు. ఇదిగో నాయన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాయన ఇంకా 2 అంతలుగా ప్రభా 7 అంతలుగా నాయన ఇదిగో తండ్రి మా యొక్క ఇండియాలోనైనా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన సేవ జరుగును గాక నాయన నీకు వందనాలు అయ్యా దేవా. అదే రీతిగా నాయన అయ్యా ఇదిగో నాయన మరి ప్రభా 2 అంతలుగా ఆశీర్వదిస్తానన్న దేవుడు, 7 అంతలుగా ఆశీర్వదిస్తానన్న దేవుడు నాయన, 100 అంతలుగా ఆశీర్వదిస్తానన్న దేవుడయ్యా. ఇప్పుడున్న సంఖ్యను 1000 రెట్లుగా చేస్తాను వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంత వరకు సొత్తుగా ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడవయ్యా. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టు గొప్ప జనమునని వాగ్దానం చేసిన దేవుడవయ్యా. అయ్యా అయ్యా నజరుడైన యేసు నామమున తండ్రి ఈ వాగ్దానములన్నీ ప్రభువా అయ్యా ప్రాంతాల్లో జరుగుతున్న సేవలో నెరవేర్చబడును కాక నాయన. అయ్యా సేవకుడు నాయన చెప్పిన మాట ప్రకారం 100 మంది ఉంటే 200 మంది కావాలి, 200 మంది ఉంటే నాయన 400 మంది కావాలని, 500 ఉంటే 1000 మంది కావాలని ప్రభా. అవునా ప్రతి సంఘాన్ని ప్రభా మా సంఘాలన్నింటినీ 2 అంతలైన అయ్యా ఇప్పుడున్న సంఖ్యను ప్రభా మళ్ళా 2024 వచ్చే లోపే నాయన 2 ఇంతలుగా నాయన దీవించబడి వర్ధిల్లుదము కాక నాయన.
సహాయం చేయండి ప్రభువా, దీవించుమని అడుగుతున్నాం నాయన, కృప చూపుమని అడుగుతున్నాం ప్రభువా. అద్భుతాలు చేసే దేవుడు నాయన తండ్రి, మీరు ఎందరు ఆకర్షిస్తే వారందరూ కుమారుని యొద్దకు వస్తారని వాగ్దానం చేశారు తండ్రి. ఇదిగో నాయన మా ప్రాంతాలను, మా ప్రజలు క్రీస్తులోనికి ఆకర్షించుమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో నాయన యూదులకు సువార్త ప్రకటించుటకు నాయన పేతురుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు నాయన, అన్ని జనులకు సువార్తను ప్రకటించుటకు పౌలు గారికి సామర్థ్యం కలగజేసిన దేవుడు నీవు నాయన. ద్వితీయోపదేశ కాండములో మీరు అంటున్నారు కదా, భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యం కలగజేవాడవు నీవు నాయన. దేవా మా ప్రాంతాలను, మా ప్రజలను సంపాదించే సామర్థ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రాలయ్యా, కృప కలుగును కాక నాయన, దీవించి ఆశీర్వదించుమని అడుగుతూ అయ్యా ఇదిగో నాయన ఏ సంఘాల్లో విశ్వాసులు ఉన్నారు నాయన, నైనా ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది నాయన అన్ని జనులు మీ యొద్దకు వస్తారని నాయన వాగ్దానం చేశారు. ఒక్కొక్క విశ్వాసి ద్వారా నాయన 10 మంది నీ వైపుకు నాయన క్రీస్తులోనికి, రక్షణలోనికి వచ్చున్నట్లుగా ప్రతి సంఘ విశ్వాసిని యేసునామమున బలపరిచి అభిషేకించి వాడుకోనమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో నాయన మమ్మల్ని సేవకులైన మా అందరినీ నాయన ఈ నూతన సంవత్సరం నూతన ఆత్మతో, నూతన అభిషేకంతో, నూతన ప్రత్యక్షతలతో నింపి బహుబలముగా నీ సేవలో నాయన వాడుకొనమని నాయన మీరు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా కృతజ్ఞతగా చేసి నాయన ఇదిగో మీకు అప్పగించడానికి కృప చూపి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 2023 సంవత్సరము ఈ రోజు 3వ తేదీలో మన యూచమ్మ పాస్టర్ గారికి ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. మన యూచమ్మ పాస్టర్ గారికి ఈ సంవత్సరంలో కేసు కొట్టివేయబడాలి. కొట్టివేయబడి ఆయన ఈ సంవత్సరంలో కొరియా దేశానికి వెళ్ళాలి. కొరియా దేశానికి ఆరోగ్యంగా ఆయన వెళ్ళేలాగా ఆ జడ్జి హృదయంలో దేవుడు మాట్లాడి అయినంత త్వరగా ఈ కేసు అయిపోయేదానికి దేవుడు సహాయం చేయాలని ఒక నిమిషం ఈ కేసు వరకు మనం ప్రార్థన చేస్తామా. ఈ నెల 12వ తేదీ కేసు ఉంది జనవరిలో. సో ఈ కేసులో దేవుడు వాళ్ళని దీవించాలి, అయినంత త్వరగా ఈ కేసు కొట్టివేయాలని యూచమ్మ పాస్టర్ గారికి ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తామా. అందరూ నోరిపి యూచమ్మ పాస్టర్ గారికి ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, యేసయ్యా స్తోత్రమయ్యా. మన యూచమ్మ పాస్టర్ గారికి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వాళ్ళు ఒక కేసులో ప్రభా చిక్కుకొని ప్రభా ఇండియా దేశంలో చాలా కష్టకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కేసు యేసు నామములో కొట్టివేసి ఆయన ఆరోగ్యంగా ప్రభా సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో వాళ్ళ కేసుని కొట్టివేయండి. మాట్లాడండి అయ్యా ప్రభా, జడ్జితో మీరు మాట్లాడే కొట్టి వేయబడేదాన్ని ప్రభా మీరు వాళ్ళకి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రభా అయ్యా మీరే ప్రభా కేసును కొట్టివేసి యేసు క్రీస్తు నామములో ప్రభా ఆరోగ్యంగా ప్రభా దేశానికి రిటర్న్ పోయేలాగా సహాయం చేయాలని ఆశీర్వదించండి. పరిచర్యను మీరు దీవించండి ప్రభా, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి. అయినంత త్వరగా ప్రభా వాళ్ళ ఆరోగ్యంగా ప్రభా కొరియా దేశానికి వెళ్ళేలాగా మీరు వాళ్ళకి సహాయం చేయాలని వెళ్ళేలాగా వాళ్ళకి మీరు సహాయం చేయాలని ప్రార్థన ఆశీర్వదించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో నడిపించండి అయ్యా, యేసుక్రీస్తు నామములో నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, ఆశీర్వదించండి, నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రభా వాళ్ళకి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రకర్తనే. ఈ యొక్క ప్రేయర్ కొరకే మన వస్కోట సొలొమన్ రాజ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వస్కోటలో ఉండాలి. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾದರ್. ಉನ್ನತನೇ ಸ್ತೋತ್ರ, ಮಹೋನ್ನತನಾದ ದೇವರೇ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಡ್ಯಾಡಿ. ನೀವು ಒಳ್ಳೆಯವರು, ಯಾವಾಗ್ಲೂ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡುವಂತ ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು ಡ್ಯಾಡಿ. ಹೌದು ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಇರುವುದನ್ನ ಇಲ್ಲದ ಹಾಗೆ, ಇಲ್ಲದಿರೋದನ್ನ ಇರುವ ಹಾಗೆ ಕರೆದು ಕೊಡುವಂತ ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರೇ ಸಪ. ಈಗ ಅವ್ರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಎದ್ದು ನಿಂತಿರುವಂತ ರಾಜ್ಯ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಮನುಷ್ಯರ ಹೋರಾಟಗಳನ್ನು ಕೂಡ ಅಪ್ಪ ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಒಡೆದಾಕುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನೀನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಪ್ರಕಾರವಾಗಿ ರಾಜ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹೌದು ಸ್ವಾಮಿ, ಅನೇಕ ಅಪ್ಪ ಕಷ್ಟದಲ್ಲಿ, ಅನೇಕ ದುಃಖದಲ್ಲಿ, ಅನೇಕ ವೇದನೆಯಲ್ಲಿ ನಾವು ಬಿದ್ದಿರುವಾಗ್ಲೂ ಕೂಡ ಯೆಹೋವನಿಗೆ ಮೊರೆ ಇಡ್ರಿ, ಆತ ನಿಮ್ಮನ್ನು ಬಿಡಿಸುತ್ತಾನೆ, ಆತ ನಿಮ್ಮನ್ನು ವಿಶಾಲವಾದ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. ಹೌದು